Dear brothers and sisters, today we are going to meditate from Psalm 36:9. ప్రియమైన సహోదరి సహోదరులారా 36వ కీర్తన 9వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. For with you is the fountain of life, నీ యొద్ద జీవపు ఊట కలదు. the fountain of life-giving water. జీవ జలములను ఇచ్చు జీవపు ఊట. In your light we see light. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. God is the source of all blessings. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడు ఆధారము ప్రభువే అయ్యున్నాడు. With God we enjoy life. ప్రభుతో మాత్రమే మనము జీవితాన్ని ఆనందించగలుగుతాము. That's what Jesus says in John 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువారు అదే I చెబుతున్నారు. came to give you life and abundant life. జీవమును సమృద్ధి గల జీవమును ఇచ్చుటకే నేను మీ యొద్దకు వచ్చి ఉన్నాను. God is so generous. ప్రభు ఎంతో ధారాళముగా ఇచ్చువాడు. He wants to give us rich and satisfying life. ఆయన మనకు సమృద్ధి అయిన సంతుష్టి కలిగిన జీవితమునివ్వాలి అని ఆశిస్తున్నాడు. In John 14:6, Jesus says, I am the life. యోహాను 14:6లో నేనే జీవమును అయ్యున్నాను అని యేసే అంటున్నారు. And also he says, I am the bread of life. జీవాహారమును నేనే అని యేసే అన్నారు. Having true life is having the life of God in our soul. నిజమైన జీవమును కలిగి ఉండడం అనగా దేవుని జీవమును మన ఆత్మలో కలిగి ఉండడమే. What shall it profit a man if he shall gain the whole world and loses his soul? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము అని దేవుని వాక్యం చెబుతున్నది. The people of the world may have so many riches. ఈ లోక ప్రజలు అనేకమైన ధనధాన్యములను కలిగి గొప్పగా జీవిస్తుండవచ్చు. People may follow their lifestyle. అనేక మంది ప్రజలు వారి జీవన శైలిని అనుకరిస్తూ కూడా ఉండవచ్చు. But then if they lose their soul, what is the profit of it? అయితే అటువంటి వారు వారి ప్రాణమును కోల్పోయిన ఎడల దాని వలన ఏమి ప్రయోజనము? A soul without Jesus cannot achieve anything. యేసు లేని ప్రాణము దేనిని కూడా సాధించజాలదు. But then when we have Jesus in us, అయితే మన యందు యేసుని మనం కలిగి ఉన్నప్పుడు with Jesus we can enjoy life. యేసుతో పాటు మనం జీవితమును ఆనందించగలుగుతాము. That's why Jesus says in John 4:14, అందుకనే యోహాను సువార్త 4:14లో యేసయ్య ఈ విధంగా అన్నారు. the water I shall give you will become in you a fountain of water springing up into everlasting life. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని యేసయ్య చెప్పాను. The water in the fountain, they continuously rise up and fall down. నీటి బుగ్గలోని నీరు ఎప్పుడు అలా ఉబుకుచూనే ఉంటుంది. Likewise, when we have life in Jesus, we will be bubbling with joy. ఆ విధంగా యేసునందు మనం జీవాన్ని కలిగి ఉన్నప్పుడు మనం సంతోషముతో ఉప్పొంగుతూ ఉంటాము. Not only in this world, ఈ లోకంలో మాత్రమే కాదు కానీ but then in another world also, we will be enjoying Jesus. పరలోకంలో కూడా మనం యేసునందు ఆనందించే వారిగా ఉంటాము. That's what Jesus said, a fountain of water springing up into everlasting life. నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని అందుకే యేసయ్య అన్నారు. But without Jesus, we will be crushed by the burden of the sin in this world. అయితే యేసయ్య లేకపోయినట్టయితే ఈ లోక పాపముల యొక్క భారము చేత మనము నలిగిపోతూ ఉంటాము. Jesus says in John 3:3, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో యేసయ్య అన్నారు, unless one is born again, he cannot see the kingdom of God. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్పాను. Which means, as in verse 8, you should be born of the Spirit. అనగా 8వ వచనంలో ఉన్న రీతిగా ఆత్మ మూలముగా మరలా జన్మించాలి. When we are filled with the Spirit of God, we will be overflowing with God's joy and His glory. మనము దేవుని ఆత్మ చేత నింపబడ్డప్పుడు దేవుని ఆనందముతోను మహిమతోను పొంగి పొర్లే అంతగా నింపబడతాం. Yes, with God is the fountain of life. అవును, దేవుని యందు నిత్య జీవపు ఊట కలదు.
Today, God is ready to give you the life-giving water. ఈరోజు ఆ జీవ జలములను మీకిచ్చుటకు ప్రభు సిద్ధముగా ఉన్నాడు. Are you ready to receive Him, dear friend? ఆయనను పొందుకొనుటకు మీరు సిద్ధముగా ఉన్నారా ప్రియ స్నేహితులారా? Ask for Him to give you His Spirit. తన ఆత్మను ఇమ్మని ఆయనను కోరండి. Cry out to God so that you can enter into the kingdom of God. దేవుని రాజ్యంలో ప్రవేశించులాగున మీరు ఆయనకు మొర్ర పెట్టండి. You can live with Him forever. మీరు ఆయనతో నిరంతరము నివసించగలరు. With the Spirit of God, it is possible. దేవుని ఆత్మ చేత అది సాధ్యమై ఉన్నది. Without the Spirit of God in you, you cannot enter into the kingdom of God. మీ యందు దేవుని ఆత్మ లేకుండా మీరెంత మాత్రము కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపజాలరు. Jesus will come again into this world. యేసయ్య మరలా ఈ లోకానికి రానయ్యున్నాడు. When He comes, ఆయన వచ్చినప్పుడు we should be very ready to receive Him. మనము ఆయనను స్వీకరించడానికి సిద్ధపడిన వారముగా ఉండాలి. Bible says about the 5 wise women 5 బుద్ధిగల కన్యకల గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. who were so ready with their lamps burning. వారు తమ దివిటీలు వెలుగుచు సిద్ధముగా ఉన్నారు. Only they had oil in the lamp. వారి సిద్ధలలో నూనె కలిగి ఉన్నారు. Oil means the Spirit of God. నూనె అనగా దేవుని ఆత్మకు సూచన. They were so ready to receive the bridegroom. పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు వారెంతో సిద్ధపడి ఉన్నారు. Are you ready, my friend? ప్రియ స్నేహితులారా, మీరు సిద్ధముగా ఉన్నారా? Even now the Lord will fill you with His Spirit. ఇప్పుడు కూడా ప్రభు తన ఆత్మ చేత మిమ్మును నింపుతాడు. Whoever you may be, cry out to God. మీరెవరైనప్పటికీ ప్రభువుకు మొర్ర పెట్టండి. Father, fill your people, Lord. తండ్రి, నీ ప్రజలను నింపండి. You have said in the last days, I will pour out my Spirit upon all flesh. అంత్య దినములలో సమస్త జనములపైన నా ఆత్మను కుమ్మరించదనని మీరు చెప్పి ఉన్నారు కదా. You are not a respecter of person. దేవా, నీవు పక్షపాతము లేని వాడవై ఉన్నావు. Whoever they may be, Lord, వారెవరైనప్పటికీ as they are asking, వారు అడుగుచూ ఉండగా fill them with your Spirit, Lord. నీ ఆత్మ చేత వారిని నింపండి ప్రభువా. Come as you are, my friend. ప్రియ స్నేహితులారా, ఉన్న రీతిగా రండి. You may be addicted with sin, మీరు పాపానికి వ్యసనులై ఉన్నారేమో, but then come to Jesus అయితే యేసునొద్దకు రండి. and cry out. ఆయనకు మొర్ర పెట్టండి. Now is the time for you to receive the Spirit. ఆత్మను పొందుకొనుటకు మీకు ఇదే సరైన సమయము. Jesus says, unless you are born again, you will never enter into the kingdom of God. మీరు మరలా జన్మించకపోతే దేవుని రాజ్యములోనికి ప్రవేశింపలేరు అని యేసయ్య చెప్పి ఉన్నారు. Cry out, my friend. ప్రియ స్నేహితులారా, మొర్ర పెట్టండి. Get ready to receive Jesus. యేసయ్యని పొందుకొనుటకు సిద్ధపడండి. Father, fill them, Lord. తండ్రి, వారిని నింపండి. Fill them, Lord. నింపండి ప్రభువా. Master, come upon them right now. ప్రభువా, ఇప్పుడే వారిపైకి దిగిరండి. Enter into every heart. ప్రతి హృదయంలోనికి ప్రవేశించండి. Whichever heart is open, fill them, Lord. తెరవబడిన ప్రతి హృదయాన్ని నీ ఆత్మ చేత నింపండి దేవా. Come and live inside them, Master. మీరు వచ్చి వారిలో నివసించండి. You are the fountain of life. మీరే జీవ జలపు ఊటై ఉన్నారు. You are the bread of life. మీరే జీవాహారమై You ఉన్నారు. are the life itself. మీరే జీవమై ఉన్నారు. Come upon your people మీ ప్రజలపైకి దిగిరండి. and help them to enjoy life. జీవమును ఆనందించగలిగే కృపనివ్వండి. Let your Spirit be poured upon your people. నీ ఆత్మ వారిపైన కుమ్మరించబడును గాక. Fill them without measure. కొలతలేనంతగా వారిని నింపండి. Thank you, Lord, వందనాలు ప్రభువా. for giving them so much joy. గొప్ప ఆనందమును కలగజేస్తున్నందుకే వందనాలు. Let them be bubbling with joy to eternal life. వారు ఆనందముతో ఉప్పొంగుచు నిత్య జీవాన్ని పొందుకుందురుగాక. Bless them, Lord. దీవించండి ప్రభువా. Bless them, Lord. దీవించండి తండ్రి. Help them to enjoy you forever. నిరంతరము నీ అందు ఆనందించగలిగే కృపను వారికి ఇవ్వండి. Lord, even in heaven, let them enjoy you, Lord. ప్రభువా, పరలోకంలో కూడా వారు నీ అందు ఆనందించెదరుగాక. Even unto heaven, help them to enjoy you
the life giver. జీవమునిచ్చే నీ యందు వారు నిరంతరము పరలోకమందు కూడా ఆనందించే వారిగా ఉందురుగాక. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Jesus, వందనాలు యేసయ్యా. for making your people holy నీ ప్రజలను పరిశుద్ధపరుస్తున్నందుకై వందనాలు. and born again. మరలా జన్మింపజేస్తున్నందుకై In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. God bless you, dear friend. ప్రభు మిమ్మను దీవించుగాక ప్రియ స్నేహితులారా.